అల్లలేరల్లో 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 గిరగిర నా కాన్లోని తున్న పోదిన పడతారన్నారు. ఉన్నాడు లోపల బయట బకెట్లో జంగమయ్య ఉన్నాడు. అవురా క్రికెట్ మార్చి నడుస్తున్నాం 2020 నా కోసం రోజు లోపల అన్న కౌరవ కథ మధ్య తిరిగి అడగలేక ఎవరు కూడా ఏర్పడతలేడా లోకాల శివజన్మేనున్నా దులపోతకాయ మనసులో మాట్లాడుతాంది ఇంటి యజమాని నచ్చిన ఇంటి యజమాని గుండు ఒరిగితే బుక్కలకి నీకే ఆయనకే దొరకలే ఎంత పిలుచుకోను అవలా సోలా రోజా రాజా పద్మ జాతి నా బాగా కట్టిన బాంపి ఒకటే లంజ కొడుకని పోస్తారు గురుపు మొత్తం నా పట్టే బిడ్డు రాజానికి రాజు ఉన్నది ఎవరయ్యా ఎవరయ్యా రామ రామ ఎవరయ్యా ఎవరయ్యా రామ రామ రాజురాలే ఎవరు ఉన్నారు మీరు అయ్యా రాజ్యం ఉన్నది దేశం ఉన్నది మేము కడతారు అవతలు మేము లోబడి ఉన్నాం. నువ్వు ఎక్కడ ఉన్నా బామలాలా మీరు నా దాచి వాళ్ళు ఉన్నారు. నా భార్య కింద దాచి పని చేస్తే మీరు దాచి పెట్టరున్నారే. నేను మీ యజమానులు రాలు పడతాను దొంగమయ్య నేనున్నా దొంగమయ్యని మీ దొరికాని దగ్గరికి పోయి మీ దొంగమయ్య నాట తలుపులు తాళాలు లేవని మీ దోషాలు చెప్పబోయే నా ముంచి నా చేతి మావ దగ్గర పోయి ఏమనాలే మీ శంకరుడు వచ్చిండని చెప్పుపో తలుపులు తాళాలు నా భార్య చేస్తుంది. మాకేది నాకు చెప్పిన కాడికి నేను పోతా. ఏనాడు దాచి వాళ్ళు వెనక మరి అయ్యో రాజు
ఏమైంది శంకులు వచ్చినాయి శంకులు దర్శనానికి ఎంత అడిగిరా నీ శంకుకెంత నీ ఆడి శంకుకెంత నీ పూజ శంకుకెంత నీ చిన్న శంకుకెంత నీ మూడు శంకుల ధర ఏమనుకుంటున్నావు పెంకుల గంటలు అమ్మడం లెక్క కనబడుతున్న దాశిలాల దేశానికి దేవుణ్ణి ఉన్నా కింద పోయే సీమకు మీద పోయే భక్తికి వన్న కాదు నేను ఉన్నా దాశిలాల నువ్వే పాటిగా శంకులు అమ్మటం లెక్క కనబడుతున్నా గంటలు అమ్మటం లెక్క కనబడుతున్నా పాదో నా పేరు పద్మనా పాడకవుదానా నా పేరు బవలంబి సుందరం వలుపు నేను ఎర్రగున్నాను నువ్వు ఎర్రగున్నావు నాకు తెలియదు కానీ కాదు నేను చూడందానివా నీ మాట నాకు ఎరకలేదా నాకు నువ్వు చేయందా దొరకవచ్చినావా నీ మాట దొరకబట్టునా జల్లే దొరకవచ్చు ఏమనుకుంటున్నా చూడండి మర్చిపోయినా ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతున్నాను ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు ఇప్పుట అయితే ఏమంటావంటే మీ దర్శనం దగ్గర పోయి మీ భర్త వచ్చి బర్రె తనుగులు వచ్చినాయి బర్రె తనుగులు వచ్చే భరతానికి ఎంత అడుగుతా రే మాది కూడా బర్రెతానికి ఎంత దుడ్డతానికి ఎంత నెయ్యతానికి ఎంత మూడు తరుగులకు ధర చెప్పాను మాకు కలుపు గిడ్డ వేసుండగా పోతే ఉరికెత్తంటే సిక్కున్న పోయి తిరగని చింత చెట్టు తిరగని వాడాలి నేను జామంతా అనుకుంటున్నావా తనుకు అమ్మ తన్నుకు ఏమో తన్నుకులు ఎంత చిన్న తనకి ఎంత పెద్ద తనకి ఏమన్నా భర్త అనుకున్నామని చెప్పిన నేను భరతారుడు అని చెప్పిన కానీ నేను భరతకు దుడ్డతను పేదలని చెప్పినావా ఇది నన్ను మరి ఇప్పుడే ఆనాలి ఇప్పుడే ఆనాలి ఇప్పుడు ఏమంటావంటే మీ అమ్మ దురసాని పార్వ దగ్గరకు పోయి అయ్యో పార్వతమ్మ మీ గురువుల వారు వచ్చిండట తలుపు దిగిపో అని చెప్పు మరి కట్టాను గురువులు గురుగులు గురుగులు ఆడాట గురువుడు సిప్పకెంత గురికి కుమరణ అరే వచ్చేది జాగారం నీ గురికెంత నీ పద్ధకెంత నీ శుక్రకెంత మామ మూడింటికి చెప్పాలి మళ్ళా నేను గుమ్మరాయని కాదు నేను గురుగులు సిప్పలు దీపాంతలు అమ్మేందుకు ఏమంటున్నావు గురువులు గురువులు అన్న గురువుల వారం అని చెప్పు అన్నా అరే మళ్ళీ ఇప్పుడే వాడాలి ఇప్పుడు ఏమంటావు అంటే మీ శివుడు వచ్చిండు తలుపు శివుడు ఆట శివుడు శివుడా చీపురికి ఎంత అడిగిరా అడిగిరా మాది వెళ్ళాలి కదా ఇప్పుడు అర్జున్ నీ పుల్లల సీపిరికి ఎంత నీ కొబ్బరి సీపిరికి ఎంత నీ ఈత సీపిరికి ఎంత అవునే దాసి నా ఉప్పు నా పప్పు నా మాదిగొని చేయబడితే కుబ్బులను చేయబడితే కాకపోతే గంట సీపులు అమ్మటం చేయబడుతుంది నేను సీపులు అమ్మటం కనబడుతుంది నువ్వేంటివా శివుడాని ఈత చీపురికి ఎంత పుల్ల చీపురికి ఎంత ఏం చీపురికి ఎంత అంటే బామా పార్వత బామా దాసిలాల చీపులు అమ్మటోని కాదమ్మా గురువులు అమ్మటోని కాదమ్మా పొయ్యి మీద
తల్లి దోసాన్ దగ్గర పార్వతి దగ్గర పోయి ఏమంటామంటే నీ మొగడు నీ భర్త ఆరు వచ్చిండు ఆ, అని చెప్పిపోయి ఇప్పుడు అనుకోదు మంచిగా అవ్వా, బావా, ఏ రావా? ఏ రావా? అలా కొడుకు వస్తున్నాడు, అలా లైసెన్స్ పెట్టలేదు. కాదు అది వచ్చిండు మీ ఆయన మీ పిల్లగాళ్ళ తండ్రి మా ఆయన లంచ కొడుకు కనబడితే మీ ఆయన అంటే నీకు అయిందవ్వా దశలు మీరు